ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిన్నవైనా పెద్దవైనా, చిన్నవైతే పెద్దవి చేయటం, పెద్దవైతే గాలి కొదిలేయటం. ఎందుకని ఇలా? ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అది కేంద్రంతో కూడినటువంటి సమస్య. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒకటే పరిష్కరించగలుగుతుందా అనంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయగలదు, కానీ ఫలితాలు సాధించడానికి తన ప్రయత్నాన్ని కొంత జోరుగా పార్లమెంటులో కూడా చర్చించేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలదేమో, కానీ ఆశించినవన్నీ చేయలేనటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. కాబట్టి మేబీ కొన్ని విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ విశాఖ స్టీల్ ప్రాజెక్ట్, స్టిల్ దెర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్. మరి వేలాది మంది దాని మీద బతుకుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రైతులకి, ఆంధ్రప్రదేశ్ పౌరులకే కాదు, తెలంగాణ ప్రజలు కూడా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి పోరాటం చేసినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఇవాళ సెంటిమెంట్ కంటే కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో దీన్ని నడపడం అనేది కొంచెం కష్టతరమే అన్నటువంటి చర్చలు జరుగుతున్నాయి. దాని మీద విపక్షం కానీ, స్వపక్షం కానీ, పాలకపక్షం కానీ ఏదైనా సరే తమ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడుతున్నాయి, కానీ ఫలితాలు మాత్రం ఆశించినంతగా స్పష్టంగా రావట్లేదన్నది సత్యం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి విజయవాడ భవానీపురంలో 42 ప్లాట్లు ఇళ్లని ధ్వంసం చేసింది ఈ ప్రభుత్వం వెనకుండి అన్నటువంటి ఆరోపణతో ముందుకొచ్చారు. నిజానికి 42 మంది ఆ కుటుంబాల యొక్క బాధ వర్ణనాతీతం. 20 సంవత్సరాలకు పైగా ఆ ప్రాంతంలో ఇళ్ళు కట్టుకొని, అలాగే బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటూ అనేకమైనటువంటి సమస్యలను ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. అకస్మాత్తుగా ఎవరైతే ఈ భూములను కూలగొట్టడానికి కారకులయ్యారో వాళ్ళని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రయత్నాన్ని పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ బట్ ఈ సమస్యకు పరిష్కారం ఎలా, దాన్ని ఆలోచించాలి. అలాగే మాజీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి యంత్రాంగం చిన్నది కాదు. లీగల్గా కొన్ని అడ్వైజెస్ తీసుకోవటం, పరిష్కారం వైపు అడిగేయటం, అలాగే ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితుల్లో వెళ్ళటం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఏ రాష్ట్రంలో తీసుకున్నా మనం కొన్ని అనుభవాలను చూస్తున్నాం. ఏంటవి? ఎవరో మధ్యవర్తులు వస్తారు, ఎవరో కొనడానికి ముందుకు వస్తారు. అలాగే ఈ భూములు అమ్ముతున్న వాళ్ళు అక్రమమైనటువంటి పర్మిషన్లు అన్నీ తెచ్చేస్తారు. దాన్ని చూసి జనం మోసపోతారు. దాన్ని చూసి రిజిస్ట్రేషన్ శాఖ మనకి రిజిస్టర్ చేసింది కదా అని భ్రమలో జనం కొనేసుకుంటారు. బట్ రిజిస్ట్రేషన్ శాఖకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి? కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే. అవి ప్రభుత్వ భూములైతే చెయ్యవు, అలాగే సీలింగ్ భూములైతే చెయ్యరు. బట్ పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులు, ఇవ్వకూడనటువంటి వాటికి పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులను ఇప్పటికి కూడా శిక్షిస్తున్నటువంటి వ్యవస్థ లేదు. ఆ 42 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తే మరి న్యాయం ఎలా అని మనం ప్రశ్నిస్తే అసలు ఆ ప్రశ్నకు సమాధానం దొరికేటటువంటి వ్యవస్థలో మనం బతకట్లా. ఎంత దారుణం అంటే, ఎస్, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఇంటికి పర్మిషన్ ఇచ్చారు, ప్లాన్ పర్మిషన్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇచ్చారు, బ్యాంకులు వచ్చి లోన్లు ఇచ్చాయి, అంతా బాగుంది. కానీ రెవెన్యూ చట్టపరంగా మనం ఎక్కడైతే పొరపాటు చేస్తున్నామో దాన్ని సరిదిద్దకపోతే ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఈ కట్టడాలు ఉన్నా సరే కూల్చేసేటటువంటి పరిస్థితి చట్టబద్ధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక విషయం మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ఎవరు కూలగొట్టారు? దీనికి సంబంధించినటువంటి ఒక సొసైటీ ఉంది. ఈ సొసైటీ కొన్ని 2 దశాబ్దాలకు పైగా కోర్టులో పోరాడుతూ ఉంది. ఇటీవల వచ్చినటువంటి ఒక కోర్టు ఆర్డర్ని తీసుకొని పోలీసుల సహాయంతో అప్పటికప్పుడే ఎవరు ఈ సొసైటీ అంటే లక్ష్మీరామ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ, ఇట్స్ ఎ కోఆపరేటివ్ సొసైటీ. వాళ్ళకున్నటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కును వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ చట్టంలో కూడా లోపాలు ఉన్నాయన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చర్చిస్తున్నాం. ఏంటా లోపం? ఈ 42 కుటుంబాలు సుప్రీంకోర్టులో కనీసం మాత్రం ఒక రిలీఫ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా
ఈ లక్ష్మీరామ బిల్డింగ్ సొసైటీకి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని అభ్యర్థించారు. బాబు 2-3 రోజులు ఆగండి ప్లీజ్, మా ఇల్లు కూలగొట్టొద్దు, 20 సంవత్సరాలకు పైగా ఇక్కడున్నాం, కొంచెం న్యాయం చేసుకునేటటువంటి పరిస్థితిని మాకు కలిగించండి అని వాళ్ళు అభ్యర్థిస్తే వాళ్ళు కూడా చాలా తెలివిగా స్మార్ట్గానే బిహేవ్ చేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చేలోపు మనము దీన్ని కూలగొట్టేస్తే సరిపోతుంది అని స్థానికమైనటువంటి పోలీసుల యొక్క సహాయం తీసుకొని బుల్డోజర్లతో 42 కుటుంబాలను రోడ్డు మీదకి నెట్టేసింది ఈ సొసైటీ. మరి ఇది చట్టబద్ధమే మేబీ, బట్ మరి ఎవరు రక్షించాలి వీళ్ళని? ఒక సామాన్యుడు భూమి కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చేసి మళ్ళీ ఆ పర్మిషన్లు అక్రమంగా తెచ్చుకున్నారు, ఇచ్చారు అన్నటువంటిది ఒక వాదన ముందుకు తీసుకొచ్చి ఇల్లు ఇలా కూలగొడుతూ పోతాము అని అంటే, అసలు ఇక్కడ ఒక రెవెన్యూ చట్టం, అలాగే మున్సిపల్ చట్టం, అలాగే కార్పొరేషన్లో ఉన్నటువంటి విధి విధానాలు, వీటిలన్నిటినీ మనం జల్లెడ బట్టి ఆ లోపాలను తీసేయకపోతే రిపీటెడ్గా ఇలాంటి సమస్యలే వస్తాయి. అమాయకుల లేదు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ ఆర్థికమైనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఈ ప్రశ్నలు ఏవి ఇక్కడ ఉద్భవించవు. చట్టబద్ధంగా ఉన్నటువంటిది ఒక్కటే మిగులుతోంది చివరికి. కానీ చట్టబద్ధం కానటువంటి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళను రోడ్డు మీదకి లాగు చట్టం మాత్రం ఇంతవరకు మనకు కనపడట్లా. విజయవాడ భవానీపురం, ఎస్, ఇవాళ అద్భుతమైనటువంటి ప్రాంతంగా, ఆ ప్రాంతం బాగా డెవలప్మెంట్ బాగా ఉండటం వల్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దరిదాపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం మేరకు 150 కోట్ల ఖరీదైనటువంటి భూమట అది. దాని మీద ఎవరికన్నో పడిందట. దానికి సొసైటీ సభ్యులు కలిసి ఇమ్మీడియట్గా వీళ్ళందరినీ రోడ్డు మీదకి లాగేశారట. కానీ ఇందులో చాలా సత్యదూరం ఉంది. ఇల్లు కూలగొట్టాలి అని అంటే ఎవడు పడితే వాడు ఇల్లు కూలగొడితే కుదరదు, సరిపోదు. ఇక్కడ వీళ్ళు ఒక కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. మళ్ళీ సుప్రీంకోర్టుకి ఈ బాధితులు వెళ్లకుండా ఆ టైంలోనే పడగొట్టేటటువంటి ప్రయత్నం చేసేశారు. సో చట్టబద్ధంగా ఒక నేరం జరిగింది, చట్టబద్ధంగానే కోల్చటం జరిగింది, చట్టబద్ధంగానే ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి సొసైటీ పరిస్థితి. మనము నైతికంగా మనము ఏదైనా విమర్శ చేయగలమేమో, కానీ చట్టబద్ధంగా మాత్రం వాళ్ళని ఏమీ అనలేము. అంటే లోపం ఎక్కడుంది? ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద మనము ఆరోపణలు చేసే పరిస్థితి ఉంటుందా? నెవర్. బికాజ్ ఇది ఒక ప్రైవేటు సొసైటీకి సంబంధించిన ల్యాండ్ అని 20 సంవత్సరాల కొద్దీ కోర్టులో నడుస్తున్నటువంటి వివాదం. కానీ వీటిలన్నిటినీ పక్కన పడేసి రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. వీటిలన్నిటినీ పక్కన వదిలేసి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి పర్మిషన్లన్నీ వచ్చేసినాయి. తప్పెవరిది? కేసులు ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోకుండా వాటిని దాటేసి మధ్యవర్తులు వచ్చి మోసం చేసి చివరికి ఎవరిని అభాగ్యుల్ని చేశారు? అమాయకంగా నమ్మినటువంటి వాళ్ళను. లోపం ఎవరిది? నమ్మటం తప్పు కాదు, ఇక్కడ నమ్మేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి వాళ్ళది తప్పు. అది నేరం, అది దోషం, వాళ్ళు శిక్షార్హులు. బట్ ఎవరు శిక్షార్హులైనా ఇవాళ అన్యాయంగా రోడ్డు మీదకి లాగబడినటువంటి వాళ్ళ పరిస్థితి మనం గమనించినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలి అన్నటువంటి పరిస్థితి ఆలోచించాలి. కానీ ఆలోచన చేస్తే సరిపోతుందా? చట్టం చేయాలి. ఇక్కడ ఆ చట్టాన్ని మనం సవివరంగా అందరికీ అందుబాటులో అవగాహన పెంచేటటువంటి పరిస్థితి చేయాలి. మొట్టమొదటిగా చేయవలసింది ఏమిటి అని అంటే, అక్రమంగా ఎక్కడైనా పర్మిషన్లు ఇస్తున్నటువంటి అధికారులను కఠినమైనటువంటి శిక్షలు కల్పించాలి. అది లేనప్పుడు ఏ రాజకీయ నాయకుడు వెళ్ళినా, ఏ సంఘ సంస్కర్త వచ్చినా, ఏ మీడియా పర్సన్ వచ్చి నిలబడినా జరిగే న్యాయం ఏది ఉండదు. సో విజయవాడకు సంబంధించినటువంటి భవానీపురం 42 గృహాలను వాళ్ళు ఎంత కలల సౌధంగా కట్టుకున్నారో పాపం, వాటిని కూల్చిపారేసినప్పుడు ఉండే బాధ వర్ణనాతీతం. కానీ ప్రభుత్వం నిలబడి ఏం చేయగలదు? ప్రభుత్వం కూడా చేతులెత్తేసే పరిస్థితే చట్టం ముందు. ఈ చట్టం ఏంటి?
ఈ 42 ప్లాట్లకు సంబంధించినటువంటి భూమి సొసైటీదని. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. వీళ్ళకి న్యాయం జరగాలి అన్నది గుడ్. ఎవరు న్యాయం చేయాలి అన్న దాని మీద స్పష్టత రావట్లా. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రధాన నాయకులు చాలామంది ఈ భూమి మీద కన్నేశారని ఆయన చెప్తున్నారు. నవ్వొస్తుంది కొన్ని విషయాలు వింటే. లోకేషా, లేక ఎంపీనా, లేదు ఎమ్మెల్యేనా, లేక కార్పొరేటరా, వీళ్ళందరూ 150 కోట్ల భూమి కోసం ఇళ్ళు కూల్చే పరిస్థితి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక ప్రభుత్వం దోచుకోవాలి అని అంటే 42 కుటుంబాలను రోడ్డు మీదకి లాగాల్సిన అవసరం ఉందా? చెప్పండి. ఒక్క కాంట్రాక్ట్ ఇస్తే 100 కోట్లు మన ఇంటికే వచ్చి వాలిపోతున్నాయి కదా, వద్దన్నా ఇస్తారు కదా. ఇలాంటి చిల్లర వ్యవహారం ఏ రాజకీయ నాయకుడైనా చేస్తారా? రెండోది, ఇది లీగల్. జ్యుడిషియరీగా వెళ్ళవలసింది. మనం ఎమోషన్స్ రైజ్ చేయకూడదు, నిలబడాలి. ఎస్, బాధితుల తరపున నిలబడటం అనేది ప్రశంసనీయం. కానీ వాళ్ళ తరపున మాట్లాడేది మాత్రం అబద్ధమైనప్పుడు ఖండించాలి. ఇక్కడ చేయవలసిందేంటి? న్యాయ పోరాటం మాత్రమే, న్యాయ పోరాటం మాత్రమే. అలాగే కూలగొట్టినటువంటి వాళ్ళను బాధ్యులే చేయాలి. తిరిగి పునర్నిర్మించేటటువంటి ప్రయత్నం జరగాలి. అది ఎవరి డబ్బుతో? దాన్ని ఆలోచిద్దాం. అలాగే కూల్చినటువంటి వాళ్ళని, వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంటి అని అంటే కోర్టు ఆర్డర్. ఈ ఆర్డర్ మీద మళ్ళీ సుప్రీంకోర్టులో వీళ్ళందరి తరపున, ఈ బాధితుల తరపున స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నేను నిలబడతాను, నాకు ఈ విషయం తెలియకపోవడం వల్ల జరిగిందేమో అని ఆయన కూడా తన వివరణ ఇచ్చుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఆయన కేసుల్ని చాలా ఖరీదైనటువంటి లాయర్లను పెట్టుకొని బాధిస్తున్నారు కదా. లెట్ హిమ్ ఎంగేజ్ వన్ బిగ్గెస్ట్, ఎవరైతే వాదనా పటిమున్నటువంటి వాళ్ళు, సుప్రీంకోర్టులో ఈ సమస్యను పరిష్కరించగలిగేటటువంటి వాదనలు వినిపించగలిగే వాళ్ళు, ఎంత ఖరీదైన లాయర్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు మీ తరపున లాయర్లను పెట్టి 42 కుటుంబాలకి తోడుగా నిలబడండి. ఐ అప్రిషియేట్, మీకు నమస్కరిస్తాను నిజంగా. ఒక పక్క స్టీల్ ప్రాజెక్టులు 1000 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తుంటే విపక్షాలు చాలా నిశ్శబ్దంగా కూర్చున్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్నది వాస్తవమైనప్పుడు, ఇవాళ కేవలం 42 కుటుంబాలకు సంబంధించిన సమస్యను ఎత్తుకోవడం తప్పనం. కానీ ప్రయారిటీ 1000 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నప్పుడు మాట్లాడలేనటువంటి బలహీనత, మరో ప్రాంతంలో రాజకీయం చేయడానికి అవకాశం వస్తుంది కదా అన్నటువంటి ఒక సంకుచిత భావంతో ఏది పడితే అది మాట్లాడకూడదు అన్నటువంటిది మాత్రం గ్రహించాలి. బాధ్యత ఉన్న వాళ్ళు చేయవలసిందేంటి? ఈ 42 కుటుంబాలకి న్యాయబద్ధమైనటువంటి తీర్పు వచ్చేలా చేయాలి. ఆ ప్రయత్నం జరగకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మనమే చెప్తున్నాం, ఈఎంఐలు కడుతున్నారు, ట్యాక్సులు కడుతున్నారు, అన్నీ కడుతున్నారు అని. ఇక్కడ లోపం ఎక్కడున్నది? మున్సిపల్ చట్టంలో ఉన్నటువంటి లోపాన్ని బేస్ చేసుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్లాగా దొంగలు దూరిపోయి వాళ్ళది కానటువంటి భూములను వాళ్ళదే అన్నట్టుగా చూయించుకొని రికార్డులు సృష్టించుకొని అమాయకులకు అమ్మేస్తే వాళ్ళు అమాయకులు పాపం వాళ్ళు ఇళ్ళు కట్టుకొని 20 సంవత్సరాల నుంచి అక్కడ బతుకుతుంటే అకస్మాత్తుగా ఇవాళ ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం మాకు ఒక న్యాయం వచ్చింది, ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ప్రకారం మేమేం చేయలేం, మా భూమిని మేము వెనక్కి తీసుకుంటున్నామని ఒక సొసైటీ మాట్లాడే అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? సుబ్బు ఉన్నారు, ఉన్నారు విజయవాడ నుంచి. ఎస్ మిస్టర్ సుబ్బు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నారు, సుప్రీంకోర్టులో ఊరట ఉన్నా సరే డిసెంబర్ 31 వరకు ఆగాల్సిన అవసరం ఉన్నా, బట్ ప్రభుత్వ మద్దతుతో కొంతమంది కూల్చి అవతల పడేశారు అంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? యాక్చువల్గా ఈ
డిసెంబర్ 31 వరకు కూడా అక్కడ ఉన్న బాధ్యతలని కదపొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే దానికి సంబంధించి ఆ ప్రతులు ఏదైతే సుప్రీంకోర్టు నుంచి దిగువ ఉన్న అధికారులకు రావాల్సి ఉందో ఈ వచ్చే లోపే ఈ కూల్చివేత తతంగం అంతా కూడా చేసినట్టుగా కూడా మనకి అప్పుడు బాధ్యతలు కూడా చెప్పడం జరిగింది సార్. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ 42 ఫ్లాట్లకు సంబంధించి యజమానులు కూడా ఆ ఇల్లు కట్టుకుని ఉన్నప్పటికీ కూడా ఈ లక్ష్మీ రామ సహకార సంఘం ఒకటి ఆ ఇల్లు మావి అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుని కోర్టులో ఇచ్చేస్తే కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ను సవాల్ చేస్తూ ఈ బాధితులంతా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. బాధితులకు కొంచెం టైం ఇవ్వండి, డిసెంబర్ 31 వరకు కూడా బాధ్యతను కదపొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక డైరెక్షన్ వచ్చింది. ఆ డైరెక్షన్కి సంబంధించిన ఆర్డర్ కాపీ ఇక్కడికి వచ్చేలోపే విజయవాడ అధికారులకు దిగువ కోర్టుకు వచ్చే లోపే ఈ తతంగం అంతా కూడా కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ మనం ఆ రోజు చూసినట్లయితే సుమారుగా దాదాపు 200 మందికి పైగా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, కోర్టు అమీనస్ కూడా అక్కడికి వచ్చి నిలబడి ఘటనా స్థలంలో నిలబడి బాధితులందరినీ కూడా కూల్చివేతను అడ్డుకోకుండా కూడా వాళ్ళంతా నిలువరింపజేసిన పరిస్థితి అయితే మనం అక్కడ చూసాం. ఆ రోజు బాధితులు అక్కడ చెప్తా ఉన్నారు, మా కోర్టులో డైరెక్షన్ వచ్చింది, మాకు ఒక 24 అవర్స్ టైం ఇవ్వండి, ఆ పేపర్స్ మేము దిగువ కోర్టుకు తీసుకొస్తామని చెప్పే లోపే కూడా ఇదంతా జరిగిపోయింది. సుదీర్ఘంగా 20 ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటాన్ని 24 గంటలు ఆపలేకపోయారు. పోలీసులు కూడా కొంచెం రూడ్గా బిహేవ్ చేశారని చెప్పేసి బాధితులు చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా పోలీసులు పర్మిషన్ అడిగినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒక్కసారిగా కోర్టు నుంచి వచ్చిన వీటిని మేము అమలు చేయాలి, మా బాధ్యత అని చెప్పడం జరిగింది. అయితే కోర్టు డైరెక్షన్లో ఉన్న ఇంకో కాగితం వచ్చేలోపు ఇదంతా చేయటం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా 42 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు రోడ్డు మీద పడిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపు మీరు ఇచ్చినటువంటి సమాచారానికి ధన్యవాదాలు. వన్ థింగ్ ఇక్కడ ఇవాళ విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక డిమాండ్ పెట్టారు. దాంతోపాటు మరొక సమాచారాన్ని, మరొక ఆరోపణను కూడా జనం మధ్యకు తీసుకొచ్చారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లే ఈ కుట్రకు కారణం, ఈ దోపిడీకి కారణం, ఈ కూల్చివేతకు కారణం అన్నటువంటి వాదన ఆయన వినిపించారు. లెట్ ఇట్ బి. బట్ వన్ థింగ్ ఇవాళ అందరం ఆలోచించవలసింది, ఏదైతే రెవెన్యూ చట్టం లోపభూయిష్టంగా ఉందో, రిజిస్ట్రేషన్ చట్టం లోపభూయిష్టంగా ఉందో, అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి చట్టాల్లో లోపాలు ఉన్నాయో వాటిని ఆధారం చేసుకునే ఇవాళ ఈ కూల్చివేతకు ఒక న్యాయ సంబంధమైనటువంటి సపోర్ట్ రాగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది ఆ సొసైటీ. ఈ సొసైటీ వెనకాల ఎవరున్నారు అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు విపక్ష నాయకుడు చెప్పాడని కాదు, జనరల్గా మనము ఆలోచిస్తే 42 కుటుంబాలు 20 సంవత్సరాల నుంచి అక్కడ అద్భుతమైనటువంటి ఇళ్ళు నిర్మించుకున్నారు. తమ కలల సౌధం అది. సామాన్యుల్ని బజార్ మీదకి లాగేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇది చట్టబద్ధంగా లోపం ఉన్నది కాబట్టే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. బికాజ్ ఉన్న లోపాలను ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం గుర్తించాలి, గమనించాలి. ఇలా అక్రమంగా, అన్యాయంగా ఏదో ఒక కోర్టు ఆర్డర్ని అడ్డం పెట్టుకొని హడావిడిగా కొట్టేశారే, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళేమవ్వాలి? వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కూలిపోవాలి? దీన్ని ఆలోచించాలి వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి వీళ్ళ పక్షాన నిలబడవలసిన బాధ్యత ఉన్నది అన్నది నిర్వివాదాంశం. ఎనీహౌ, థ్యాంక్ యూ మిస్టర్ సుబ్బు. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో 42 కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చినటువంటి దశలో విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళందరినీ పలకరించి అక్కడ న్యాయ సంబంధమైనటువంటి లోటుపాట్ల గురించి చర్చిస్తూ, తెలుసుకుంటూ, ఒక ప్రయత్నం చేస్తూ, ప్రభుత్వం మీద మరో ఆరోపణను కూడా సంధిస్తూ ఆయన నిలబడినటువంటి వైనం ప్రాక్టికల్గా ఉంటే చాలా బాగుంటుందని భావిస్తూ, అది ప్రాక్టికాలిటీ ఏంటి ఇక్కడ అని అంటే మొట్టమొదటిగా న్యాయ సంబంధమైనటువంటి విషయం కోర్టులో విచారణలో జగన్మోహన్ రెడ్డి బాధితుల తరపున నిలబడాల్సిన పరిస్థితి ఆయన గుర్తిస్తే అద్భుతం. ఎనీహౌ, నమస్తే, మీ రాజేంద్ర.